నేను ఏ రాజకీయ పార్టీని అవమానపరచడంలా, ఏ వ్యక్తిని అవమానపరచడంలా, లేకపోతే ఎవరు ఓటు బ్యాంకు కొలగొట్టడానికి రాలా. నాకు 50 ఓట్లు వచ్చినా, 500 ఓట్లు వచ్చినా, 5000 ఓట్లు వచ్చినా, 5 లక్షల ఓట్లు వచ్చినా, నేను నా కంఠంలో శ్వాస ఉన్నంత వరకు నిజాయితీగా నిలబడి ఇంకొక 25 సంవత్సరాలు రాజకీయాలు చేయడానికి వచ్చిన వాడిని తప్ప గబుక్కుని ఏదో ఒక కండవా వేసేసుకొని ఒక ఎమ్మెల్యేను ఎంపీను అవ్వటానికి రాలేదు. నేను ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా విమర్శించలేదు, ఏ రోజు నారా లోకేష్ గారిని వ్యక్తిగతంగా విమర్శించలేదు. మీరు ఉండవల్లిని శ్రీదేవిని అక్కడ కూర్చోబెట్టడం మీ పార్టీ క్యాడర్కే నష్టం అని చెప్పారు. ఇలాంటి రాజకీయాలు మంచిది కాదని చెప్పిన 23 మందిని తీసుకొని వాళ్ళందరికీ మినిస్టర్లు ఇచ్చిన కారణంగానే రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని అసహించుకొని 23 సీట్లు ఇచ్చారయ్యా. ఈ రోజు మరలా అలాంటి రాజకీయాలు చేయటం మీ కార్యకర్తలకు మంచిది కాదు. రేపొద్దున మీరు ఇలాంటి కార్యకర్తలకు ఇలాగే చేసి బీజేపీని, భారతీయ జనతా పార్టీని, పవన్ కళ్యాణ్ సంకనెక్కించుకుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. 5 సంవత్సరాలుగా మాలాంటి వ్యక్తులను చేసేటువంటి పోరాటం గాల్లో కలిసిపోద్ది. గాల్లో కలిసిపోయే పోరాటం మీ వల్ల మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. దాన్ని ఆపడానికి చేసేటువంటి ప్రయత్నం తప్ప ఏ ఎమ్మెల్యే పదవి కోసమో, ఏ మినిస్టర్ పదవి కోసమో కాదు. ఇది గుర్తిస్తే 2024లో మంచి ప్రభుత్వాన్ని చూస్తాం. లేదు, మాట్లాడే వాళ్ళంతా ఎదవులు, మాట్లాడే వాళ్ళంతా డబ్బులు తీసుకుంటున్నారు, మాట్లాడే వాళ్ళంతా మాకు వ్యతిరేకం, నిజాలు మాట్లాడే అంటే వాళ్ళు మాకు వ్యతిరేకం, మాకు పవన్ కళ్యాణ్ స్టార్ కావాలి, ఆయనకు వెనక ఒక నెలకు 15,000 20,000 ఓట్లు ఉన్నాయి, ఇదిగో మాకు మోడీ మమ్మల్ని అరెస్ట్ చేపించిన మోడీ మాకు కావాలి అని మీరు అవకాశవాద రాజకీయాల కోసం చేస్తే రేపొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావటం ఖాయం. ఈ బీభత్సం, ఈ వ్యవస్థల విచ్ఛిన్నం మరలా జరగటం ఖాయం. దీనికి మీరు సిద్ధపడి ఉంటే మాదే ఉంది, నెత్తి మీద బోడుకుంటుంది, మాకేం లేదు, మాకు పోయేదే లేదు, ఉండేది లేదు. 2024లో మళ్ళీ నేను ప్రాక్టీస్కి వెళ్ళిపోతా. 2024లో నాకున్న రూపాయి 10 రూపాయి పోగేసుకుని మళ్ళీ రాజకీయాలు చేస్తా. నాకున్నటువంటి చిన్నపాటి జనాలందరినీ వెనకేసుకొని, ఆ సమూహాన్ని వేసుకొని మరలా ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తా. నాకేం అధికారం రావాలని లేదు, నాకేం ఎమ్మెల్యే అవ్వాలని లేదు, నాకేం మినిస్టర్ అవ్వాలని లేదు. నాయనా, మాట్లాడే వాళ్ళందరూ కూడా దయచేసి ఇది గమనించండి. రాష్ట్రం బాగుండాలి,